ముఖ్యమంత్రి రేవంత్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పాక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. పాక్సో కేసుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ పవన్ చెప్పుకొచ్చారు. చిన్నారుల భద్రత రాజ్యాంగ బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆర్టికల్ 21-39 ప్రకారం పిల్లల హక్కులు కాపాడాలి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. పాక్సో కేసులో ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయాలంటూ చెప్పుకొచ్చారు పవన్. పాక్సో నిందితులను వెంటనే శిక్షించాలంటున్నారు పవన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డీటెయిల్గా మొత్తం 4 పేజీల లేఖ రాసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆ లెటర్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ఇది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖ. కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో పాక్సో కేసుల్లో జరుగుతున్న అలసత్వం అనే మాట ఇక్కడ వినిపిస్తోంది. కాబట్టి ఎందుకు రాజ్ కుమార్ కేసులో దీని గురించి తీవ్రంగా ప్రస్తావన వచ్చింది. అంతకన్నా ముందు అండ్ రీసెంట్గా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇష్యూ, పాక్సో రిలేటెడ్గా ఒక అంశం తీవ్రంగా చర్చాంశం అయింది. కాబట్టి ఇలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్న సందర్భంలో పాక్సో కేసుల్లో ఎక్కడో అలసత్వం ఉంది, ఎక్కడో ఆలస్యం జరుగుతూ ఉంది ఈ పాక్సో కేసులకు సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే బండి భగీరథ్ విషయంలో కూడా ఈ పాక్సో కేసుకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఉంది. కాబట్టి పాక్సో కేసుల్లో ఎక్కడో ఏ విధంగానో అలసత్వమో లేకపోతే పూర్తిగా అలసత్వం అని చెప్పి అనలేకపోయినా ఎక్కడో చోట దీంట్లో కాస్త ఇష్యూస్ ఏవో ఉన్నాయి. వీటిని అమలు చేయడంలో, దాంట్లో కాదు ఉన్నది, అమలు చేయడంలో. ఇన్ఫ్యాక్ట్ ఆ లెటర్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాసిన లేఖ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఏమంటూ ఉన్నారు? స్ట్రెంథనింగ్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ పాక్సో యాక్ట్ 2012, సజెషన్స్ ఫర్ టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్, విక్టిమ్ ప్రొటెక్షన్, ఎవిడెన్స్ ప్రిజర్వేషన్ అండ్ మానిటరింగ్ అంటూ రిగార్డింగ్ అంటూ దట్ షోస్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అనేది. సో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, పాక్సో నిందితులను వెంటనే శిక్షించాలి అంటూ, పాక్సో కేసుల విషయంలో ఎక్కడా డిలే లేకుండా ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటూ, స్ట్రెంథనింగ్ అంటూ, అంటే మరింత బలోపేతం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం వెనకాల ఆంతర్యం ఏమై ఉంటుంది? నిజంగానే ఈ లేఖ వెనకాల ఏముంది అనేది కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రికి, అందులో తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయడం పట్ల పవన్ కళ్యాణ్ ఎందుకు పోస్కో విషయం మీద కొంత గట్టిగా ఉండాలి, పోస్కో చట్టానికి సంబంధించిన వ్యవహారం మీద ఎక్కడ రాజీ పడద్దు, అవసరమైతే విచారణ కంటే ముందే కూడా పోస్కోని ఉన్న నిందితుల మీద కేసులు నమోదు చేయాలి అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. దీంట్లో చాలా several victims have been awaiting justice due to the delays the investigation and trials. అంటే ఆయన తన దృష్టికి వచ్చినట్టున్నాయి కొన్ని కేసెస్. దీనికి సంబంధించిన వ్యవహారంలో several victims have to be awaiting justice due to the delays in the investigation and the trials. The following measures and proposed to strengthen time and time-bound process and improve the justice to the every child. అంటే చాలా ఇష్యూస్, పర్టికులర్ గా హైదరాబాద్ లాంటి సిటీలో ఎక్కువ స్థాయిలో కొంత చిన్నపిల్లల మీద, మైనర్ గర్ల్స్ మీద జరుగుతున్న వేధింపులు కావచ్చు, లేకపోతే ఇతర విషయాల మీద. అందుకే పోస్కో ని ఇమ్మీడియట్ గా చేయాలి, మీరు ఈ వ్యవహారంలో ఎక్కడ రాజీ పడద్దు అని చెప్పి ఆయన అర్థం వస్తుంది. అందుకే ఆయన కొన్ని ట్రామా చైల్డ్, సెకండరీ ట్రామా టు చైల్డ్ విక్టిమ్స్, తర్వాత వీటన్నిటి మీద ఒక 4-5 అంచనా వచ్చే టైం బౌండ్ ప్రాసెస్ ఉండాలి దీంట్లో. తర్వాత వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ ఎందుకో మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి, బహుశా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా రాజుంటారు, లేకపోతే కూడా ఇది బయటకి రాలే. బట్ తెలంగాణకి సంబంధించిన ముఖ్యమంత్రికి రాయడం పట్ల అసలు ఎందుకు రాశారు అనే దాని మీద మనం కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అంటే కొంత రెగ్యులర్ గా ఆయన కనిపించి ఉంటుంది. కొన్ని ఇష్యూస్ ఆయన దృష్టికి రావడం, లేకపోతే సంబంధించిన చాలా కేసులు పెళ్లిలో ఉన్నాయి చెప్పడమో, లేకపోతే ఏదో కొన్ని విక్టిమ్స్ కు సంబంధించిన బాధితులు ఆయనకు దృష్టిలో పెట్టే ప్రయత్నం చేసినప్పుడు జరిగిన నేపథ్యం అయితే కనబడుతుంది. అందుకే లేక డైరెక్ట్ గా రాశారు. బహుశా ఆయన
ఇతరు రాష్ట్రాలకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకి తనకి ఒక రోల్ ఉంది కాబట్టి ఆంధ్రలో ఉప ముఖ్యమంత్రి అయినా తెలంగాణలో ఆయన అక్కడ కలిసాలు చెప్తుంటారు, నేను ఇక్కడ పెరిగాను పుట్టాను అవి చెప్తుంటారు, ఆయనకి ఒక మంచి సంబంధం ఉందని చెప్తుంటారు. కాబట్టి ఆ దశలో ఆయన ఏదో మాట్లాడినట్టుగానే కొంత అంచనా కనబడుతోంది. రైట్, అంటే ఈ పాక్సో కేసుకి సంబంధించి రీసెంట్గా ఇక్కడ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. లెట్ మీ కోట్ దట్ థర్డ్ పారాగ్రాఫ్లో ఏ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ is the emerging tendency of accused persons in POXO cases of their associates to threaten, intimidate or physically harm victims and their families. A particularly tragic illustration occurred on 10th July 2026 in Shabad Mandal, Rangareddy District, Telangana. A person facing proceedings under officer increasing patrolling, escort where needed and linkage to one-stop centers and victim compensation అంటూ మెన్షన్ చేశారు. Opening and maintenance of rowdy sheets of habitual or threatening accused. For accused with criminal history or credible threat of intimidation, SPs must open rowdy sheets under police standing orders on priority. This enables surveillance, prevention, in fact, preventive action under BNSS and early intervention. Periodically range level review every 3 to 6 months is required అని చెప్పి, అంటే పాక్సో కేసుల విషయంలో ఎక్కడో డిలే జరుగుతుందోనో లేకపోతే ఆ పాక్సో కేసుల విషయంలో ఇంకా మనం ఇండెప్త్గా వెళ్ళాలనో ఎస్పీ స్థాయి అధికారులు దీని మీద దృష్టి సారించాలి అనేది దీంట్లో చెప్పుకొస్తున్నమాట. ఇక్కడ అంటే ఎలా చూడాలి పాక్సో కేసుకు సంబంధించి ఇప్పుడు మరింత దృష్టి సారించబోతున్నారా లేకపోతే దీన్ని మరింత తీవ్రంగా పరిగణించేలా యాక్షన్లోకి వెళ్ళబోతూ ఉన్నారా? కృష్ణమోహన్, పిల్లల హక్కులు కాపాడాలి ఎలా నువ్వు చెప్పాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చెప్పచ్చు. అది ఒక లేఖ రాయించుకుంటే నేనే ఒక నిర్ణయం పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పట్ల ఇందుకు రాశారు. నేను ఆయన వీళ్ళకి కుటుంబ ప్రభుత్వం కాదు, అది కాంగ్రెస్, ఇది ఉంటే సంబంధాన్ని లేదు. కాకపోతే వాళ్ళ నుంచి పర్టికులర్గా కృషి చేసిందని లేకపోట్ల తెలంగాణలో కూడా ఆయన ఉంటున్నారు కాబట్టి ఫ్యామిలీ అంటే ఆఫీసు హైదరాబాద్ ఇల్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన తెలంగాణ ప్రజలు కూడా నా వాళ్ళే అనుకుంటున్నారు. కాబట్టి అందుకోసంగానే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి లేక పేదాలు సో ఈ ఇష్యూస్ ఉన్నాయి, కొంత మనం దృష్టి పెట్టాలి. దీంట్లో 2 ఆర్టికల్ రాస్తారు. ఈ ఆర్టికల్ సంబంధించిన ఆహారాలు చూడాల్సిన నేపథ్యం కూడా ఉంది కాబట్టి మీరు కొంత చూడండి అని చెప్పడానికి సరిపోతుంది. సో అంటే దీన్ని ఆలోచించే లేదు కానీ బట్ 2 రాష్ట్రాల్లో తెలుగు కాబట్టి 2 రాష్ట్రాల ప్రజలు తెలుగు వాళ్ళే కాబట్టి ఇక్కడ అక్కడ ఇద్దరితో 2 రాష్ట్రాలతో ఉంటాయి కాబట్టి అదే రోజుల్లో కొంత ఫస్ట్ సంబంధించిన ఆహారాల్లో కొంత తెలియకుండా మేనేజ్మెంట్ పట్ల లేకపోతే జరుగుతున్న డీజింగ్ కావచ్చు లేకపోతే జరుగుతున్న ఆహారాలు కలిసి మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడో ఈ కేసుల్లో బాగా డిలే అవుతుంది. కేసులు క్రైమ్స్ రావడం లేకపోతే ఇంకోటి రావడం ఇంకోటి అవసరం పట్ల కొంత డిలే అవుతుంది కాబట్టి కొంత దీన్ని పరిగణలోకి తీసుకోండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ అండ్ మరి లేక రాసినట్టుగా కొంత మనకి రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మొత్తంగా అయితే మాత్రం షాబాద్ ఇష్యూని అడ్రస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాసిన లేఖ ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. దాంట్లో ఆయన క్లియర్గా చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా లెట్ మీ రీడ్ అవుట్ ఫర్ దాట్. ఆ లైన్స్ నేను మీకోసం చదువుతాను సో దట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించిన సందర్భంలో మీరు సెకండ్ లైన్ని డీటెయిల్గా మీరు చూస్తే అర్థమవుతుంది. అండర్ సెక్షన్స్ 11 and 12 అంటూ కూడా ఎస్ ఓకే సో ఆయనకి దీంట్లో మెన్షన్ చేశారు. మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ ఇస్ ఎమర్జింగ్ టెండెన్సీ ఆఫ్ అక్యూజ్డ్ పర్సన్స్ ఇన్ పాక్సో కేసెస్ ఆఫ్ ఆర్ దేర్ అసోసియేట్స్
or their associates to threaten, intimidate or physically harm victims and their families. A particularly tragic illustration occurred on 10th July 2026 in Shabad Mandal, Rangareddy District, Telangana. A person facing proceedings under section 11 and 12 of the POCSO Act for alleged stalking and sexual harassment of a minor girl and released on bail or personal bond, allegedly carried out brutal revenge attacks, stabbing to death 6 persons including the minor victim, her mother, maternal grandmother, his own wife and 2 young children. This horrific episode demonstrates the catastrophic risks of the inadequate victim protection, insufficiently rigorous bail scrutiny in POCSO matters, and failures to take proactive preventive measures. It serves as an urgent warning that such tendencies may manifest in our state and that robust victim-centric mechanisms are essential అని చెప్పి, అంటే అక్కడ ల్యాప్సెస్ని, షాబాద్ కేసులో జరిగిన ల్యాప్సెస్ని ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగానే భావించవచ్చు. ఇక్కడ ల్యాప్సెస్ అంటూ వాటిని అడ్రస్ చేస్తూ, రికగ్నైజింగ్ దట్ సెవరల్ విక్టిమ్స్ హ్యావ్ బీన్ అవైటింగ్ జస్టిస్ డ్యూ టు డిలేస్ in investigation and trials, the following measures are proposed to strengthen time-bound processes and ensure expeditious justice to every child. I request that the following measures may be taken for effective implementation and immediate justice to the victims అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకటేంటి, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఇన్వెస్టిగేషన్స్ స్కిల్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి, కెపాసిటీ బిల్డింగ్ని కూడా, బిల్డింగ్ కెపాసిటీస్ కూడా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేసుకోవాలనేది. ఇక రెండోది, స్ట్రెంథనింగ్ కలెక్షన్, డాక్యుమెంటేషన్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎవిడెన్స్. ఆధారాలని కలెక్ట్ చేయడంలో, డాక్యుమెంటేషన్ చేయడంలో, వాటిని కాపాడుకోవడంలో మరింత బలోపేతం అవ్వాలని. మూడోది, స్ట్రిక్ట్ అథెరెన్స్ టు టైమ్ బౌండ్ ప్రొసీజర్స్. అంటే ఒక టైం బౌండ్ పెట్టుకుని అప్పట్లోపు వీటిని ఈ ప్రొసీజర్స్ని ఎప్పటికప్పుడు స్ట్రిక్ట్గా వీటిని ఫాలో కావాలనేది. ఇక నాలుగోది, rigorous measures to oppose bail and protect victims from intimidation. అంటే ఈ విక్టిమ్స్ని, బాధితుడిని కాపాడాలి, ఎటువంటి ఇంటిమిడేషన్ జరగకుండా. రిగరస్ మెషర్స్ టు అపోజ్ బెయిల్ దొరకకుండా విక్టిమ్స్ని కాపాడుతూ, అంటే విక్టిమ్స్ దగ్గరికి ఆ నిందితులు వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయకుండా, లేకపోతే ఇంటిమిడేట్ కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బెయిల్ రాకుండా జాగ్రత్తగా ఒక కఠినమైన సెక్షన్స్ కింద వాటిని మెన్షన్ చేయాలని చెప్పి. అండ్ ఆ తర్వాత ఓకే, ఓపెనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రౌడీ షీట్స్ ఆర్ హ్యాబిచువల్ థ్రెటనింగ్ అక్యూజ్డ్. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకవేళ హ్యాబిచువల్ కావచ్చు లేదా థ్రెటనింగ్ కావచ్చు, వీళ్ళ మీద రౌడీ షీట్స్ని ఓపెన్ చేయాలి అనేది అండ్ వాటిని మెయింటైన్ చేయాలనేది. దీంతోపాటు ఇన్ అడిషనల్ ద ఫాలోయింగ్ కాంప్లిమెంటరీ స్టెప్ ఆర్ సజెస్టెడ్ ఫర్ హోలిస్టిక్ స్ట్రెంథనింగ్ ఆఫ్ పాక్సో ఎకోసిస్టమ్, కాంప్రహెన్సివ్ ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ని రాసుకోవడం, దాన్ని క్లియర్గా ఫాలో కావడం, డెడికేటింగ్ మానిటరింగ్ సెల్స్ని వాటికి మెన్షన్ చేయడం, అంటే డెడికేటెడ్గా మానిటరింగ్ సెల్స్ని ఏర్పాటు చేసుకొని వాటిని నడిపించుకోవడం, రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం, జాయింట్ రివ్యూ మీటింగ్స్ని నిర్వహించుకోవడం, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ని తప్పనిసరి చేయడం, అలాగే కోఆర్డినేషన్ విత్ ఇన్స్టిట్యూషన్స్తో కోఆర్డినేట్ చేసుకునేలా విధి విధానాలని ఏర్పాటు చేసుకోవడం. వీటిని ప్రస్తావిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be.